ఇప్పుడు చూస్తే ఆల్రెడీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అవినాష్ ఇప్పుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తున్నారు 4 నెలల నుంచి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నారు, యూత్ అంతా తప్పుదారులు వెళ్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ నిన్న సజ్జనార్ కూడా ఆల్రెడీ లైవ్లో కూడా తీసుకొని చెప్పడం జరిగింది. వాళ్ళని ఏరేస్తాం ఒక్కొక్కరిని అన్నారు. ఆల్రెడీ శని యాదవ్ మీద కూడా కేసు బుక్ అయ్యి ఆయన ఇతర దేశాలలో ఉన్నాడు, వచ్చి ఈసారి కేసు ఇతర దేశాలలోనే కాదు, ప్రపంచ మోడల్ యాప్లో ఎక్కడున్నా ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి గుడ్డలు ఎవరు తీసి రోడ్డు మీద నుంచో పెట్టాలి. ఇటువంటి వాళ్ళ వలన ఎంతమంది యువత ప్రాణ నష్టం జరుగుతుందో, ఎంతమంది తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తుందో, ఎంతమంది భార్య పిల్లలు అనాథలు అయిపోతున్నారో, ఎంతమంది భార్యలకు హృదయకోత మిగులుతుందో, ఎంతమంది బిడ్డలు అనాథలు అయిపోతున్నారో, తండ్రిని కోల్పోతున్నారో, ఒక భర్తను కోల్పోతున్నారో, మరి ఒక బిడ్డను కోల్పోతున్నారు. వీళ్ళు బెట్టింగ్లంటూ యాప్లంటూ వేలల్లో కాదు, కొన్ని లక్షల్లో కాజేసేస్తున్నారు పందాలు. కాదని వాళ్ళు పోనీ వీళ్ళ సొంత కష్టపడింది పెడుతున్నారా? తల్లిదండ్రులు ఆస్తులు అమ్మేస్తున్నారు, వీళ్ళు సంపాదించుకుని పెడుతున్నారు. తర్వాత ఇవి సరిపోకున్నట్టు అప్పులు కూడా చేసి అప్పుల్లో కూడా తీసుకొచ్చి పెడుతున్నారు. ఈ అప్పులు తీర్చలేక అప్పులు వాళ్ళు వచ్చి అడిగితే సమాధానం చెప్పలేక ఏం చేయాలో ఎటుపోవాలో తెలియక ఒక్కొక్కడైతే పాయిజన్ తీసుకుంటున్నాడు, ఒక్కొక్కడైతే ఉరివేసుకుంటున్నాడు, ఒకడైతే రైలు కింద పడుతున్నాడు, ఇంకొకడైతే ఎక్కడ కృష్ణానదిలో దిగుతున్నాడు. ఎట్లయినా కానీ ప్రాణం తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి ఈ ప్రాణ నష్టం జరుగుతున్న కారణం ఏంటమ్మా అంటే ఈ బెట్టింగ్ యాప్. ఈ సన్నీ యాదవే కానీ లేకపోతే ఇమ్రాన్ ఖాన్ ఎవరు, ఇమ్రాన్ ఖాన్ ఇంకొకరిని ఎవరు, లోకల్ బాయ్ నాని. వీళ్ళని ఎక్కడున్నా సరే, దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే, మన ఇండియన్ కంట్రీ వరకు ఇటువంటి ప్రాణ నష్టం జరుగుతుంది కనుక, ఇటువంటి యువత ఎంతవరకు అంటే అంతవరకు ప్రాణాలు కోల్పోతుంది కనుక వీళ్ళని తీసుకొచ్చి మన ఇండియాలోనే గుడ్డలోడు తీసి రోడ్డు మీద నుంచి పెడుతున్నారు. ఇది మాత్రం పక్క. ఎందుకంటే నమోదు సినిమాలలో తప్పకుండా తీసుకునేవాళ్ళు హీరోలు విలన్లని. అదే ఇప్పుడు ఏంటంటే లైవ్లో జరగాలి. లైవ్గా జరిగితేనే ఎంతోమంది భార్యల హృదయకోత తప్పుతుంది, తల్లిదండ్రులకు కడుపుకోత తప్పుతుంది, ఎంతోమంది బిడ్డలకు తండ్రి మిగిలిపోతాడు. అంతేగాని ఇవన్నీ ఏం ఆలోచించలేదు. ఈ 18 ఏళ్ల వయసు నుంచి దగ్గర 35 ఏళ్ల లోపల యువత ఇటువంటి వాటికి పాల్పడుతున్నారు. ఇటువంటి బెట్టింగ్లు కాస్తున్నారు, ఇటువంటి బెట్టింగ్లు కాసి ప్రాణాలు నష్టపోతున్నారు. మరి యువత ఎటుపోతుందో, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో, ఈ న్యాయాలు ఎక్కడ ఉంటున్నాయో, ఈ చట్టాలు ఏం జరుగుతున్నాయో తెలియట్లేదు. కానీ ప్రభుత్వం దృష్టికి అయితే పోదు. ఎందుకంటే ఫస్ట్ కింద స్థాయి నుంచి వెళ్తేనే అది సీఎంకైనా పిఎంకైనా వెళుతుంది. అంటే ఈ కింద పోలీసులు అరెస్ట్ చేస్తేనే అవి న్యాయస్థానాలకు వెళ్తాయి, కోర్టులకు వెళ్తాయి, జడ్జీలకు తెలుస్తుంది. కానీ ఈ కింద పోలీసులే పట్టించుకోవట్లేదు, ఈ చట్టమే వదిలేస్తుందంటే ఇంకా న్యాయం దగ్గరికి ఎక్కడికి వెళ్తాయి? అవి సీఎంకి ఎక్కడికి వెళ్తాయి, ఎమ్మెల్యేలకు ఎక్కడికి వెళ్తాయి, ఎంపీలకి ఎక్కడికి వెళ్తాయి, ఆ తర్వాత అయినటువంటి ప్రధానమంత్రి దగ్గరికి ఎక్కడ వెళ్తాయి? ఏదో చూస్తారు టీవీలో, వాడు ఎవడో చచ్చిపోయాడు, కానీ చచ్చిపోయింది వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు కదా. ఈ సంపాదించుకొని ప్రాపర్టీ సంపాదించుకొని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కాదు కదా. కానీ ఇక్కడ ప్రాణం పోయేది ఎవరు? అమాయకులైనటువంటి బెట్టింగ్ కాసేటటువంటి బెట్టింగ్ రాజాలు. ఈ రాజాలే ఉండేటువంటి ప్రాణాలు తీసుకుంటున్నారు. దయచేసి మీకు చెబుతున్నానమ్మా, 18 ఏళ్ల నుంచి ఉన్నటువంటి యువత, 35 ఏళ్ల వరకు ఉన్న యువత, ఈ బెట్టింగ్లు కాయొద్దు, ఈ బెట్టింగ్లు మానేయండి. ఓ యువత, బెట్టింగ్ మానుకో, నీ ప్రాణం నిలుపుకో, నీ తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చమాక, పోతే నీ భార్య బిడ్డలకు నువ్వు దూరం అవ్వమాక. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి నీ భార్యకు, నీ పుట్టిన సంతానాన్ని నువ్వు అనాథలను చేసి వెళ్ళిపోతావా? నువ్వే ప్రాణంగా పెంచి పెద్ద చేసి నిన్ను ఒక ప్రయోజకుని చేసి నిన్ను ఒక ఇంటివాడిని చేసినటువంటి నీ తల్లిదండ్రులకి జీవితాంతం కడుపు సోగాన్ని మిగులుస్తావా? వాళ్ళు నీతో పెంచుకున్న పెంపకం, నీతో ఉన్నటువంటి అనుబంధాన్ని పెనవేసుకుంటూ వాళ్ళు బ్రతుకున్నంత కాలం ఇక నరకం అనుభవిస్తూ, వాళ్ళు బ్రతుకున్నంత కాలం ఇక కన్నీటి సంద్రమై బ్రతకాల్సిందేనా? కనుక నేను మరీ చెబుతున్నాను. ఎందుకంటే ఒక మహిళగా ఈ బెట్టింగ్లను ఖండిస్తున్నాను, ఒక సమాజంలో బ్రతుకుతున్న ఒక మనిషిగా కూడా ఈ బెట్టింగ్లను నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఫస్ట్ ఉన్నోడు డబ్బులు ఎండిపోయినా పట్టించుకోరు ఎవరు. ఎందుకంటే వాడు బాబు కోట్లు సంపాదిస్తాడు, 7 కోట్లు సంపాదిస్తాడు, వీళ్ళు బాగానే ఉంటారు. ఈ పూర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ వరకే వస్తున్నారు వీళ్ళు. ఈ బెట్టింగ్లు కాసేవాళ్ళైనా, ఈ బెట్టింగ్లు ఆడేవాళ్ళైనా ఎవరైనా కానీ ఒక లో క్లాస్ నుంచి ఒక మిడిల్ క్లాస్ దగ్గరికి వచ్చి మిడిల్ క్లాస్తోనే ఆ బెట్టింగ్ ఆగిపోతుంది. హై క్లాస్కి ఎవరు వెళ్ళట్లేదు. హై క్లాస్ ఉన్నా కానీ వాడు దులిపేసుకుంటాడు, ఎందుకు పోతాయి? 10 లక్షలు పోతాయి. కానీ అది మిడిల్ క్లాస్ వాడికి ప్రాణం, అదే లో క్లాస్ వాడికి ఏముంది? వాడు పోతాడు, లేకపోతే లేదు, వాడికి పరుగు ఉండదు. ఈ మధ్యలో పోయేదల్లా ఎవరంటే 100% మిడిల్ క్లాస్ వాడే పోతున్నాడు. ఈ మిడిల్ క్లాస్ యువత ఎందుకు ఇలా పెడదారి బట్టి మరి చదువుకోలేక, లేదా చదువు రాక, లేదా ఇటువంటి యాప్లు డౌన్లోడ్ ఎందుకు చేసుకుంటున్నారు? ఇటువంటి బెట్టింగ్లు ఎందుకు కాస్తున్నారు? కాసి ఎవరినో బాగు చేసి మీరు ప్రాణాలు ఎందుకు తీసుకుంటున్నారు?